అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈరోజు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. ప్రతి ఒక్క కుటుంబం సుఖశాంతులతోటి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు ఈర్ష్య ద్వేషాలతోటి రగిలిపోతుంటారు. ఒకళ్ళు బాగుంటుంటే కొంతమంది ఓర్చుకోలేరు. వాళ్ళని ఎలాగైనా సరే తొక్కేయాలి, వాళ్ళ మనసు గాయపరచాలి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అలాంటి వాళ్ళకి దేవుడే శాస్తి చేస్తాడు. ఎందుకంటే అది మనం అనకూడదు. ఎవరు కూడా ఒకళ్ళకి అనవసరంగా ఒకళ్ళు దూషించుకోకూడదు. ఎంతమందికో సహాయం చేస్తుంటాను, ఎంతమందికో నేను ఓదార్చేదాన్ని, సహాయం చేసేదాన్ని. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. వాళ్ళ మనసు కష్టపడేటట్టుగా ఎవరు ఒక మాట అన్నారనుకోండి, అది ఖచ్చితంగా మీకే తగిలిద్ది. అలాంటి అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు ఎందుకు కోపం వచ్చి అలా మాట్లాడాల్సి వచ్చింది వీడియోలో అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎంతో వ్యూస్ వస్తుంటాయి, ఎన్నో లైక్లు వస్తుంటాయి. కానీ ఒక 4-5 వల్ల ఏమీ జరగదు, ఏం కాదు. అసలు వాళ్ళు ఏం చేయలేరు కూడా. వాళ్ళు ఏంటంటే అందరి మీద బురద జల్లాలని చూస్తారు. కానీ వాళ్ళ చేతులు కంటిన బురద ఎక్కడికి పోదు, అది దేవుడే అంటిస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళని అనవసరంగా అనకూడదు. మీకు ఇష్టం లేకపోతే చూడద్దు. నా ఛానలే కాదండి, ప్రతి ఒక్కళ్ళని అలాగే బాధ పెడుతున్నారు. దేనికి బాధ పెట్టాలి చెప్పండి? మంచి చెప్పే వాళ్ళని కూడా అలాగే బాధ పెడుతున్నారు. ఒక ఆయనకైతే హార్ట్ అటాక్ వచ్చేంత పని అయింది. అంత బాధ పెట్టారు. వణికిపోతున్నాడు, కామెంట్ బాక్స్ ఆపేసుకున్నాడు. దేనికి తెలుసా? మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారని, కాంప్లిమెంట్స్ మంచి చెప్తారని, సజెషన్స్ చెప్తారని కామెంట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటారు. ఏమేం చేయాలి, ఏంది, ఇది తప్ప ఒప్ప చెప్తారని. అంతేగాని బూతులు తిట్టుకుంటూ చండాలంగా మాట్లాడుకోవటం అవసరమా చెప్పండి? పెద్దవాళ్ళు కాళ్ళ మీద పడి దీవులను అడుగుతారు. ఎందుకు దీవిస్తారు? వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట వాళ్ళకి మంచి జరిగిద్దని వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి అక్షంతలు ఇచ్చి దీవించుకుంటారు. అలాగే పెద్దవాళ్ళు తిడితే కూడా తగులుతాయండి. అది మనసుకు కష్టం వచ్చినప్పుడు తిడతారు, తిట్టినప్పుడు ఖచ్చితంగా తగులుతాయి. దీవించేటప్పుడు, ఆ దీవెనలు ఫలించేటప్పుడు తిట్లు ఎందుకు ఫలించవు? ఖచ్చితంగా జరిగిద్దండి. ఎవరిని కూడా ఎవరు దూషించకూడదు. ఎందుకంటే అది మీకే తగిలిద్ది. ప్రతి ఒక్క పెద్దవాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళేది ఎవరైనా పెద్దవాళ్ళు మంచి మాటలే చెప్తారు. వాళ్ళకి ఎవరన్నా ఇలా కామెంట్లు పెడితే తిట్టాల్సి వచ్చింది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళనైనా సరే బుద్ధి లేదా అది ఇది తిడతారు. అది ఎందుకు తిడుతున్నారా అని మీరు అర్థం చేసుకోవాలి. కిందకెళ్ళి కామెంట్లు పెట్టేది, వాళ్ళని ఎట్టంటే అట్లా మాట్లాడేది ప్రతి ఒక్క ఛానల్లో అదే జరుగుతుందండి. అవన్నీ మానుకోండి. ఎందుకు? మీకు వచ్చిన అది ఏముంది చెప్పు? మీకు వచ్చేది లాభం ఏమి లేదు. పెద్దవాళ్ళు మనసు నొచ్చుకొని చండాలంగా తిడతారు. ఆ తిట్లన్నీ మీకే తగులుతాయి. దీవించేటప్పుడు తగిలినప్పుడు ఇవి కూడా తగులుతాయి. అది గుర్తు పెట్టుకోండి. అందరూ బాగుండాలండి. ఈరోజు మహాశివరాత్రి, అందరూ జాగారం చేస్తారు, గుళ్ళకి వెళ్తారు. చాలామంది మంచి మంచి ఆధ్యాత్మిక వింటుంటారు. శంభో శివశంకర, ఓం నమ శివాయ అని పారాయణం చేస్తుంటారు. అందరూ బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి, ఎవ్వరికి ఎలాంటి కష్టాలు రాకూడదు అని అమ్మగా మంచి మనసుతోటి అందరికీ దీవిస్తున్నాను. అందరూ బాగుండాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.
లేకపోతే స్కిప్ చేయండి.